ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా విజయనగరంలో ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ అయిన ఘోష వైద్యశాల సందర్శనకు సందడి ఎక్కువైంది. సందడి అంటే సాధారణమైన ప్రజానీకం కాదండోయ్. ప్రజాప్రతినిధులు, మంత్రులు, నామినేట్ సంఘాల చైర్మన్లు తలో ఒకరు వస్తూనే ఉన్నారు. 2 రోజుల క్రితం విజయనగరం జిల్లాలోని రాంభద్రపురంలో ఓ పసికందు అమానుషంగా లైంగిక దాడికి గురవడంతో ఆ పసికందును వైద్య సహాయ నిమిత్తం విజయనగరం ఘోష వైద్యశాలలో చేర్పించారు. ప్రస్తుతం ఆ పసికందు కోలుకుంటుంది. అటు ప్రభుత్వ పరంగా బాధ్యతగా మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ ఘోష హాస్పిటల్ కు రావడం మొదలైంది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు రాగా తాజాగా రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ కన్వీనర్ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు వచ్చి పసికందు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సార్ ఓకే సార్ సార్ ఓకే. ఈరోజు మన జిల్లాలో రామచంద్రపురం మండలంలో అత్యంత పాశవికమైన ఘటన జరిగింది. ఒక 6 నెలల పసికందు మీద అత్యాచారం జరగడం అనేది సభ్య సమాజం తలదించుకునేలా ప్రతి ఒక్కరి మనసుని కలిచివేసింది. ఆ పాపని చూసి ఆరోగ్య స్థితి ఎలా ఉందో చూద్దామని ఈరోజు ఇక్కడికి ఘోషాసుపత్రికి వచ్చాం. అదేవిధంగా ఆ పాప ఆరోగ్యంగా ఉంది, వైద్యులు కూడా బాగా చూసుకుంటున్నారు. దానికి చాలా మేము మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్టీ కమిషన్ తరఫున ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. ఏంటంటే ఈ ఘటన కారకులైన నిందితుడిని పట్టుకుంది ప్రభుత్వం వెంటనే, అది చాలా సంతోషం. అదేవిధంగా ఆ పాపని ఆదుకోవడం, ఆ పాప కుటుంబం కూలి మీద జీవిస్తున్న కుటుంబం, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ కూడా ఇస్తే వాళ్ళకి కొంత ఆసరాగా ఉంటుంది. వాళ్ళ బాధ కష్టం మనం తీర్చలేం. కనీసం మన ఆర్థిక సాయం కొంత ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని మా కమిషన్ తరఫున సిఫార్సు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ పోక్సో చట్టం అనేది చాలా మంచి చట్టం. 1 సంవత్సరంలోనే దాన్ని పూర్తిగా ట్రయల్ అంతా పూర్తి జడ్జిమెంట్ రావాల్సిన చట్టం. అయితే మన దేశంలో గత సంవత్సరం చూస్తే 34,000 కేసులు నమోదయ్యాయి, ఇలాంటి కేసులు. అదేవిధంగా చూస్తే మొన్న లోక్సభలో చూస్తే గవర్నమెంట్ ఆన్సర్ చూస్తే 130,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి లేకుండా నేరస్తులకి సరైన శిక్ష సత్వరం పడితే దాంట్లో సమాజంలో మార్పు వస్తుంది. అదేవిధంగా అలా నేరస్తులు భయపడేలా సత్వరం ఈ కేసులో జడ్జిమెంట్ రావాలని అందుకు ఇది విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా కలచివేసే సంఘటన. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే మరి ఇటు పోలీస్ యంత్రాంగం కానీ ఇటు ప్రభుత్వం తరఫున ఉన్న మెడికల్ సిబ్బంది కానీ వెంటనే అప్రమత్తమై ఆ చిన్నారిని కాపాడడంలో కానీ, ఆ చిన్నారికి అందించిన వైద్యంలో కానీ డాక్టర్లు సత్వరమే మంచి వైద్యాన్ని అందించి ఇక్కడ రాంభద్రపురంలోనే పిహెచ్సిలోనే మంచి వైద్యాన్ని అందించి మరి ఆ వైద్యం ద్వారా ఇక్కడికి కూడా ఘోషాకి ఇంకా రిఫర్ చేసి ఇంకా మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుంది ఇక్కడ కూడా తీసుకురావడం. ఇక్కడ కూడా మరి డాక్టర్లందరూ కూడా మంచి వైద్యాన్ని అందించి ఎక్కడా కూడా తల్లికి ఆ శిశువుకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సంరక్షణలో 24 గంటలు కూడా 25% బాగా సంరక్షణ ఉంటూ అది చూశారు. మేమందరం ప్రత్యక్షంగా చూసి వచ్చాం. నేను కానీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కానీ. అయితే నిన్న జరిగిన సంఘటన జరిగిన వెంటనే ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.